ఛాంపియన్షిప్ లో కేవలం ఇద్దరే పోటీ పడతారు. మరి వైశాలి గెలిచిందేంటి? అసలు క్యాండిడేట్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఒకరు డిఫెండింగ్ ఛాంపియన్, ఇంకొకరు ఛాలెంజర్. మరి ఆ ఛాలెంజర్ ఎవరు? క్యాండిడేట్స్ స్టోర్ ని గెలిచిన వాళ్ళు. ప్రపంచం నుండి 8 మంది దిగ్గజాలను ఎంపిక చేసి క్యాండిడేట్ స్టోర్ ని ఆడిస్తారు. అందులో గెలిస్తేనే ప్రపంచ కిరీటం కోసం పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. మీకు గుర్తుందా? 2 ఏళ్ల క్రితం మన గుకేష్ క్యాండిడేట్స్ ఓపెన్ విభాగంలో గెలిచాడు. ఛాలెంజర్ గా వెళ్లి డిఫెండింగ్ ఛాంపియన్ ని ఓడించి ప్రపంచ ఛాంపియన్ అయిపోయాడు. ఇప్పుడు అదే దారిలో వైశాలి ఉంది. 24 ఏళ్ల వైశాలి రమేష్ బాబు ఫిడే మహిళల క్యాండిడేట్స్ గెలిచిన తొలి భారతీయురాలు. 14వ రౌండ్ లో రష్యాకు చెందిన లక్నోని ఓడించి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 31 లక్షల ప్రైజ్ మనీ కూడా. సో ఆనంద్ 2014, గుకేష్ 2024. ఇప్పుడు భారత్ నుంచి క్యాండిడేట్స్ గెలిచిన 3వ ప్లేయర్ వైశాలి. ఇప్పుడు వైశాలి ఛాలెంజర్, ప్రపంచ ఛాంపియన్, చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్జిన్ తో ఈ ఏడాది ఆఖర్లో తలపడుతుంది. గుకేష్ లాగే మన వైశాలి కూడా వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ వైశాలి.